హైదరాబాద్ వెస్ట్ కారిడార్లో మరో భారీ మాల్ రాబోతోంది. ఇప్పటికే ఐకియా, మైండ్ స్పేస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీతో దేశంలోనే అత్యంత ప్రీమియం బిజినెస్ హబ్గా ఎదిగిన రాయదుర్గ్ ప్రాంతం ఇప్పుడు మరో మెగా ట్రాన్స్ఫర్మేషన్కి సిద్ధమవుతోంది. రాయదుర్గ్ మెట్రో స్టేషన్కి దగ్గర ఐకియా ఎదురుగా దాదాపు 15 ఎకరాల్లో ఒక భారీ మాల్ నిర్మాణం ప్రారంభమైంది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇది జస్ట్ షాపింగ్ మాల్ మాత్రమే కాదు, ఇది ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్, అంటే టీఓడి కాన్సెప్ట్ ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ మిక్స్డ్ యూజ్ కమర్షియల్ డెస్టినేషన్. ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నది కే రహేజా కార్ప్ ఇంకా ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్రూక్ఫీల్డ్ కార్పొరేషన్ కలిపి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్. ఈ జాయింట్ వెంచర్ పేరు రఫెట్రీ డెవలప్మెంట్స్. ఈ సంస్థ హైదరాబాద్ మెట్రో రైలు నుంచి 50 సంవత్సరాల లీజ్పై ఈ 15 ఎకరాల స్థలాన్ని పొందింది. ఈ లీజ్ విలువ 1200 కోట్లకు పైగానే ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొత్తం నిర్మాణ విస్తీర్ణం సుమారుగా 4.7 మిలియన్ చదరపు అడుగులు. అంటే ఒకే క్యాంపస్లో భారీ రీటైల్ మాల్, గ్రేడ్ ఏ ఆఫీస్ టవర్స్, మల్టీప్లెక్స్, ఎంటర్టైన్మెంట్ జోన్స్, ఫుడ్ స్ట్రీట్స్, ప్రీమియం కమర్షియల్ స్పేసెస్ అన్నీ కలిపిన ఇంటిగ్రేటెడ్ కమర్షియల్ డెస్టినేషన్. మార్కెట్ అంచనాల ప్రకారం ఈ మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం కూడా సుమారుగా 1232 కోట్ల రూపాయలు అవుతుందని అంటున్నారు. ఇందులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఇన్ఆర్బిట్ మాల్. దీనిలో నిర్మించబోయే ఇన్ఆర్బిట్ మాల్ దాదాపుగా 9 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో ఉండబోతోంది. అంటే ప్రస్తుతం ఉన్న ఇన్ఆర్బిట్ మాల్ కంటే కూడా దాదాపు 1.5 రెట్లు పెద్దదిగా ఉండబోతోంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్లో 14 స్క్రీన్ మల్టీప్లెక్స్ కూడా ఏర్పాటు చేయనున్నారు. అంటే మూవీ ఎక్స్పీరియన్స్, డైనింగ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఒకే క్యాంపస్లో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఆఫీస్ స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ గ్రేడ్ ఏ ఆఫీస్ టవర్స్ నిర్మించబడుతున్నాయి. వీటిని ఇప్పటికే కార్పొరేట్ లీజింగ్ కోసం మార్కెట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్కి మరో పెద్ద ప్లస్ పాయింట్ మెట్రో కనెక్టివిటీ. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఇప్పటికే ఉన్న సుమారుగా 1.5 కిలోమీటర్ల స్కై వాక్ ద్వారా రహేజా మైండ్ స్పేస్ క్యాంపస్కు నేరుగా కనెక్టివిటీ ఉంది. అదే కనెక్టివిటీని ఈ కొత్త కమర్షియల్ డెవలప్మెంట్ కూడా ఉపయోగించుకోనుంది. అంటే కారు కూడా అవసరం లేకుండా మెట్రో నుంచి నేరుగా మాల్లోకి నడుచుకుంటూ వెళ్లే అవకాశం ఉంటుంది. ఇదే ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అసలు లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా సింగపూర్, దుబాయ్, టోక్యో, లండన్ వంటి నగరాల్లో మెట్రో స్టేషన్స్కి చుట్టూ భారీ కమర్షియల్ డెవలప్మెంట్స్ నిర్మిస్తూ ఉంటారు. ఇప్పుడు అదే అర్బన్ ప్లానింగ్ మోడల్ హైదరాబాద్లో కూడా అమలవుతోంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది, ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ కాదు. ఇక్కడ ఫ్లాట్స్ అమ్మడం లేదు. ఇది పూర్తిగా మాల్, ఆఫీస్, ఎంటర్టైన్మెంట్ ఇంకా కమర్షియల్ డెస్టినేషన్. ఈ మాల్ రావడం వల్ల రాయదుర్గ్, నియోపోలిస్, కోకాపేట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కాజాగూడ, పుప్పాలగూడ ప్రాంతాల్లోని ప్రీమియం హౌసింగ్కు కూడా దీర్ఘకాలికంగా మంచి వాల్యూ అడిషన్ వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ విశ్లేషకులు భావిస్తున్నారు.